ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే మీ గురించి చాలా గొప్పగా విన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్లాన్స్ ఎవ్రీ టైం తిప్పు కొడుతూ వస్తుంది నువ్వే కాబట్టి చాలా కోపంగా కూడా ఉన్నాను. మీ గురించి కూడా విన్నాను, చాలా చెప్పారు. ఆర్యవర్ధన్ కంటే కూడా మా నాన్నని టార్చర్ చేసింది మీరే కదా. డో వరీ, నేను వచ్చాను కదా, అన్నిటికీ బదులు తీర్చుకొని వెళ్తాను. ఏంటి రవి, నా మీద కోపంగా ఉన్నారంటనా? నాతో మాట్లాడట్లేదు? కుంపతీసి నీ పెళ్ళాన్ని మీ నాన్నని పిలిచి నీ బండారం మొత్తం బయట పెట్టేస్తారేమో. హే, అలా అస్సలు చేయను మాయా. ఎందుకంటే నా పెళ్ళానికి నేనంటే పిచ్చి ప్రేమ. పైగా కొత్తగా పెళ్ళయింది. పైగా ఆర్యవర్ధన్ కూతురేంటి ఎంతగా మోసపోయిందేంటని కుమిలిపోతుంది. ఇక మా నానంటావా, వర్ధన్ ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న ప్రమాదం జరిగితేనే ఆయన తల్లడిల్లిపోతాడు. ఇక తన కన్న కొడుకే ఇంటికి ద్రోహం చేస్తున్నాడని తెలిస్తే ఉంటాడు పోతాడు. సో మన డ్రామా కంటిన్యూ చేయొచ్చు. నో వరీస్ మాయా. వెరీ గుడ్. అయితే లేట్ ఎందుకు, ఇప్పుడే వచ్చి అందరినీ పలకరిస్తాను. Catch you there. Bye. Bye-bye. చూసావా అన్నయ్య, నేనొచ్చి కొన్ని హార్స్ కూడా అవ్వలేదు, అప్పుడే శంకర్ రాట మొదలు పెట్టేశాడు. జిండే సార్, శంకర్ సార్, రండి భోంచేద్దాం. అక్కి నా కోసం ఏవో స్పెషల్ డిషెస్ చేశానని చెప్పింది. మేం మీ ఎదురుగా చిలక కోరింకల్లా కలిసి భోంచేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటే మీరు చూసి ఆనందిద్దురు కానీ. రండి సార్, రండి. శంకర్, ఇప్పుడు ఏం చేద్దాం శంకర్? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఆ మాయ చాలా పెద్ద దెబ్బ కొట్టింది. మన ప్రతి కదలికని, ఆఖరికి నేను ఆర్యవర్ధన్ల నాటకం ఆడటంతో సహా అన్ని వివరాలు తెలుసుకుంది. కానీ తను రవిని మాత్రమే ట్రాప్ చేసి ఉండదు అనిపిస్తుంది సార్. ఇంకా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది. అదేంటో తెలుసుకోవాలి. పాపం సార్, రవి గురించి నిజం తెలిసి నాకే మనసంతా బాధగా మారిపోయింది. అక్కికి తెలిస్తే తట్టుకోగలదా? కోరుకున్నవాడే భర్తగా దొరికాడని తనెంతో సంతోషంగా ఉంది శంకర్. అది అబద్ధం అని తెలిస్తే తను ఏమవుతుందో ఏంటో. ఈ విషయం యాదగిరికి తెలిసినా కూడా తట్టుకోలేడు. వాళ్ళ కోసం మనం నోరు విప్పమని తెలిసే మన ముందు ఓపెన్ అయిపోయాడు వాడు. మాయ చూడాలని వస్తాంది కదా, రానివ్వండి. ఏ కొత్త డ్రామా ప్లే చేస్తుందో అది చూద్దాం. రవి, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా. నాన్నేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు? నాతో ఏం మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తున్నాడు? కొంపదీసి నా మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? రారా. ఏంటన్నా, ఏమైంది? రవి, నాకు వర్ధన్ కుటుంబం అంటే ఎంత అభిమానమో ఎంత గౌరవమో నీకు బాగా తెలుసు. ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉంటానని నీకు తెలుసు.
నాకు తెలుసు నాన్న, కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అల్లుడు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు రాకేష్ మాత్రమే ఈ ఇంటికి శత్రువు అనుకున్నాను, కానీ రాకేష్ చెల్లెలు అంతకంటే ప్రమాదకరమైంది. తన ప్లాన్ ప్రకారమే రాకేష్ అన్ని చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా తనే సిటీకి వచ్చేసింది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎన్ని కల్లోలాలు సృష్టిస్తుందో ఏంటో. అదే కాక ఈ కుటుంబంలో ఎవరినో తన మనిషిగా తన వైపు తిప్పుకుందంట. అదెవరో ఏంటో తెలియటం లేదు. అది ఎవరో కాదు నాన్న, నేనే. ఎక్కడో దూరంగా మీతో ఏ సంబంధం లేకుండా ఉన్న నేను ఉన్న పళంగా ఎందుకు వచ్చాననుకున్నారు? అది కూడా అక్కీ చుట్టే ఎందుకు తిరిగాననుకున్నారు? అంతా మాయా ప్లాన్ ప్రకారమే చేశాను. తనే నాకు డబ్బాస్ చూపించి లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వడంతో ఈ డ్రామాకి ఓకే చెప్పి అక్కీకి మూగుండయ్యాను. రవి, ఇదే కదా నాన్న నీ అనుమానం కూడా? అందుకే కదా నాతో ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నావు? అది కాదురా. చూడానా, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా వర్ధన్ కుటుంబానికి హాని చేసే ఆలోచన నా కల్లో కూడా రానివ్వను. నేను నీ కొడుకున్నానా? నీ అంత మంచితనం నిజాయితీ నాలో లేకపోవచ్చు, కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే అంత దుర్మార్గునైతే కాదు. రవి, ఇప్పుడు నేను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. అయినా నిన్ను నేనెందుకు అనుమానిస్తానురా? నువ్వు నా రక్తం. అయినా నా మాటలు నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించరా. నానా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నానా? ఊరుకున్నానా? అసలు నిజం తెలిస్తే గుండాగిపోతావు నాన్నా. రే, ఏదేమైనా సరే హాకీని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? నేనుండగా తనకేం కాదు నాన్న. ఎందుకంటే తనని ముప్పు తిప్పలు పెట్టేదే నేను కాబట్టి. అసలు ఈ ఇంట్లో ఆ మాయా మనిషి ఎవరు, ఎవరిని అనుమానించాలో నాకేం అర్థం కావట్లేదు. సార్ తమ్ముళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది, ఎందుకంటే వాళ్ళు డబ్బు కాసిపడచ్చు. లేదు నాన్న, నువ్వు ఆ మాయా గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను శంకర్ గారి బ్రదర్స్ని ట్రాప్ చెయ్యదు అని నాకు అనిపిస్తుంది. అంటే అసలు మనం ఎవ్వరూ గెస్ చేయలేని మనిషిని తన మనిషిగా చేసుకొని ఉండొచ్చు. లైక్ జెండే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.